ఆ రోజు అనుమానంగా పడి అనవసరంగా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేసి ఆ రోజు హంగామా సృష్టించింది వాళ్ళు. కంటైనర్లోని ఈ రోజు మీకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పౌడర్ ఇచ్చామనుకోండి, అది ఏ పౌడర్ అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి టైం పడుతుంది. అప్పుడు అందరూ కూడా మీరే కాదు, డిపార్ట్మెంట్లో ఉన్న కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా మీరందరూ కూడా వెళ్ళారు. అప్పుడు కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా ఇది డ్రగ్ అనుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఈరోజు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి మేమేం దాన్ని దాయలేదే. ఈరోజు సిబిఐకి చాలా క్లియర్గా చెప్పిన తర్వాత అనౌన్స్ చేశారు కదా, దాని గురించి మేమేం మాట్లాడలేదే. అది ఈరోజు విషయం ఏంటంటే ఎందుకు బుసాలు అనుకుంటున్నారు? వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని ఎవరో తీసుకొచ్చి పెట్టాడని మేమేం చెప్పలేదు కదా. వచ్చింది దాంట్లో డ్రగ్ ఉందా ఏముందని ఎంక్వైరీ వేయాలన్నాము. ఎంక్వైరీ వేసా సిబిఐ ఎంక్వైరీ వేయించాము. సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు వేశారు. సిబిఐ ఎంక్వైరీలో తేలింది, అయిపోయింది అక్కడతో. మంచిదే కదా. ఆయన కోడిగుడ్డునే వాడాడు పొలిటికల్ గా. మీరు కంటైనర్ల గురించి మాట్లాడుతున్నారు. సివిల్ సమస్యలు పోలీస్ ఇన్వాల్వ్ ఉంటారు. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా అందరూ బాధితులుగానే ఉన్నారు. దీని మీద ఒక సెల్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా పోలీస్ శాఖ ద్వారా, ఎందుకంటే వచ్చి ఫిర్యాదు చేసే వాళ్ళకి భరోసా కలిపి. యాక్చువల్ గా మీకు తెలుసమ్మా, ఇక్కడ మన సిపి గారు కూడా ప్రత్యేకంగా ఈ ల్యాండ్ సమస్యలకు సంబంధించి ఒక సెల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే పరిస్థితి అన్ని జిల్లాల్లోని కూడా పెట్టాలని చెప్పి గౌరవ డీసీపీ గారు కూడా ఆలోచన చేస్తున్నారు. మీకు అందరికీ కూడా ఒకటే క్లియర్ గా చెప్తున్నానండి, లాస్ట్ వైజాగ్ జిల్లాలో ఎక్కడ భూ ఆక్రమణ జరిగినా ఏదైనా జరిగినా అందులోని వైఎస్ఆర్సీపీ వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఈ రోజుకి కూడా తవ్వితే ఈ లాస్ట్ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ వీళ్ళందరూ విషయాలు కానీ తవ్వితే బోల్డ్ బయటకు వస్తాయి. చాలా మంది ఇమీడియట్ గా బయటకు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశాం. లాస్ట్ టైంలో సంబంధించి ఎటువంటి భూ ఆక్రమణలు జరిగినా వాళ్ళకి భూ సమస్యలు ఉన్నా కూడా ఒక 30 రోజుల ప్రోగ్రాం పెట్టి ఎంఆర్ఓల్ని వాళ్ళని కూడా వాళ్ళ ఊర్లే పంపించి మనం ఈరోజు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా ఫిర్యాదులు తీసుకుంటున్నాం. వాళ్ళ అన్నిటి మీద చర్యలు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్ గా ఇందులోని ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తున్నారు. చాలా వరకు లాస్ట్ 5 years కూడా మెయింటెనెన్స్ లేని పరిస్థితి, పోలీస్ స్టేషన్ కానీ అన్ని కూడా అదే పరిస్థితి. ఈ రోజు ఆర్లో పోలీస్ స్టేషన్ ఒక రోల్ మోడల్ పోలీస్ స్టేషన్. ఈ తరహా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా గుర్తించి నిర్మించారు అన్ని కూడానండి. మొన్ననే గౌరవ సీఎం గారు కూడా అసెంబ్లీలో కూడా చెప్పున్నారు. వెహికల్స్ కూడా లేని పరిస్థితి అయితే వెహికల్స్ ఈ రోజు ఇంచుమించుకు ఒక 2000 పైన వెహికల్స్ ఇవ్వడానికి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఈగల్ పెట్టాం. ఈ రోజు వరకు మీరు ఈ రోజు దేవుడి దేవాలయం మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, మంచిదే. కానీ లాస్ట్ 5 years గాంజా అంత పెరిగిపోయినా నాకు తెలిసి మీలో ఎవరు కూడా క్వశ్చన్ కూడా అడిగిన పరిస్థితి రాలేదు. వెరీ గుడ్. అందుకే నేను ఈ పాయింట్ గురించి మిమ్మల్ని అలా రచ్చగొట్టా, గ్యారంటీగా పడిపోయారు. నేనేమంటానంటే వాళ్ళు పెట్టడం కాదు, గౌరవ్ సీఎం అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అతను కూడా ఏ రోజు గాంజా మీద ఒక్క చిన్న రివ్యూని కూడా పెట్టుకోలే. ఈ రోజు మేము వచ్చిన దగ్గర నుంచి కూడా గాంజా మీద దృష్టి పెట్టుకుని దాని మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా దాన్ని అనగదొక్కాలని ఈగల్ ఫామ్ చేసుకుని దానికి సెపరేట్ వింగ్ని ఇచ్చారు. ఈ రోజు సెపరేట్ వింగ్ ఇచ్చారు. సెపరేట్ వింగ్ ఇచ్చి మెయిన్ మనకి ఆఫీస్ విజయవాడలో ఉన్నా కూడా సబ్ ఆఫీస్ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టి ఇక్కడ నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీస్ అందరూ కూడా దిగిపోయారు, రంగంలోకి దిగారు. అవేర్నెస్ క్యాంప్స్ నిన్ననే మనకి పేరెంట్ టీచర్ మీటింగ్ లో కూడా ఒక డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేశాం. మీరు అన్నట్టు ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ చేయడానికి ఒకటి, అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కల్టివేషన్ జరుగుతుందో కల్టివేషన్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడానికి డ్రోన్స్ ను ఉపయోగించే పరిస్థితి ఉంది. డ్రోన్స్ ను కూడా పంపించుకొని ఐడెంటిఫికేషన్ చేసుకుని అక్కడికి మళ్ళీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అదంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం. మీ సహకారం కూడా మాకు కంపల్సరీ కావాలి, మీడియా సహకారం కూడా ఇవ్వండి. మేడం, సిపి గారి విషయంలో అయితే మట్టుకి నిజంగా వైజాగ్ నగరంలో అరికట్టిందంటే డ్రగ్స్ విషయంలో ఎంటైర్ పేజ్ గోస్ టు థ్యాంక్ యూ సో మచ్. నాట్ ఓన్లీ గంజాయి, మిగతా విషయంలో కూడా మిగతా అన్ని సిపిలు కూడా అందరు సిపిలు కూడా అలా ఉంటే మనం షూర్ ఏముంది అంటే మేము అంటాం కదా, మా పని మేము చేసుకుంటున్నాం. అది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అప్పుడు పరదాలు కట్టడానికి ఎవడో ఉండడు, అసలు గుర్తుంచుకోమనండి. లేదమ్మా, ఇందాకే దాని గురించి కూడా గౌరవ డీజీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆరోగ్య భద్రత ఆల్రెడీ వాళ్ళకు ఉంది. ఆరోగ్య భద్రతని ఎలా ఎన్హాన్స్ చేయాలి అన్న విషయం మీద కూడా మేము మాట్లాడుకుని వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఆ 2 లక్షల రూపాయలకి ఇంకొంచెం పెరిగితే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఆ పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ప్రత్యేకంగా మేము చేస్తున్నాం. మీరు మొన్ననే అబ్జర్వ్ చేస్తే ఒక జీవో కూడా ఇచ్చాం. ఎవరైనా పోలీస్ చనిపోతే మనం ఖర్చులకని 25,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు అది ఈరోజు ₹1,00,000 ఇస్తున్నాం. ఈరోజు మొన్ననే జీవో కూడా రిలీజ్ అయింది. ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చనిపోతే ఇమీడియట్ గా ఫ్యామిలీకి సమాధి ఖర్చులకి ₹1,00,000 ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటాం. విషయం ఏంటంటే ఇప్పుడు సిఐడికి అప్పచెప్పాము, సిఐడి నివేదిక ఇవ్వాలి. అందులో ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారా లేకపోతే ఈ బ్యాచ్ వైసీపీ బ్యాచ్ ఇన్వాల్వ్ అయ్యిందా అవన్నీ కూడా మీకు తేటదల్లంగా సిఐడి ఆఫీసర్స్ కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. అంతవరకు కొంచెం